దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండే ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయం మారుమోగుతోంది. సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శ్రీకాళహస్తి ముక్కంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఇవాళ రాత్రి నంది వాహనాన్ని అధిరోహించనున్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులంతా కూడా బారులు తీరారు. తెల్లవారుజాము నుండి శివయ్యకు పూజలు చేసేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు భక్తులు. ఓం నమ శివాయ అనే మంత్రంతో మొత్తం ఆలయ ప్రాంగణాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. మొత్తం విద్యుత్ దీపాలంకరణతో ఆలయాలన్నీ కూడా దగదగా మెరిసిపోతున్నాయి. మరోవైపు పుష్పాలతో కూడా అలంకరించారు. శివుని రుద్రాభిషేకం చూసేందుకు భక్తులంతా కూడా బారులు తీరారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ముక్కంటి క్షేత్రం భక్తులతో కలకళ్లాడుతోంది. మొత్తం ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సుమారు సర్వదర్శనానికి దాదాపుగా 3 నుంచి 3:30 గంటల సమయం ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. మొత్తం చుట్టుపక్కల ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా నుంచి అట్లాగే కడప జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆలయంలో దృశ్యాలు చూస్తున్నాము. ఆలయం లోపల కూడా అద్భుతంగా ఈ దఫా అలంకరణ చేసి ఉన్నారు. మొత్తం అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులతో ఆలయం పరిసరాలు సందడిగా మారిపోయింది. మొత్తం ఈవేళ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబోతున్నారు. మొత్తం షట్కాల అభిషేకాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. అర్ధరాత్రి తర్వాత లింగోద్భవ దర్శనం వస్తుంది. లింగోద్భవం తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. మరోవైపు ముక్కంటి ఆలయంలో ఇప్పటికే బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న ఈ నెల 3వ తేదీన నుంచే ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యి ఇక ఇవాళ ప్రధానంగా మహాశివరాత్రి నాడు ఇవాళ రాత్రి నంది వాహనాన్ని స్వామివారు అధిరోహించారు. స్వామివారి అధికారిక వాహనం, స్వామివారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైన వాహనం నంది వాహనం. ఇవాళ రాత్రి నంది వాహన సేవ కొనసాగబోతోంది. మొత్తంగా ముక్కంటి ఆలయం భక్తులతో అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా వాయులింగేశ్వరుడు రూపంలో స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. జ్ఞాన ప్రసూనాంబ సమేత స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కాళహస్తికి చేరుకున్నారు. ఆలయంలో ఎటు చూసినా విభిన్నమైన పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పూల అలంకరణ నిపుణులను పిలిపించి మరీ ఆలయాన్ని సిద్ధం చేశారు. అయితే ఆ క్యూ లైన్లంతా కూడా భక్తులతో నిండిపోయి కనిపిస్తోంది. అయితే సర్వదర్శనానికి సుమారుగా 3 గంటల సమయం ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆలయం బయట వాతావరణం చూస్తూ ఉన్నాం. ఆలయం చుట్టుపక్కల, ఆలయం లోపల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. ఇక దర్శనం అనేది అర్ధరాత్రి వరకు కూడా ఇదే తరహాలో ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తోంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ప్రత్యేక లింగోద్భవ దర్శనం జరుగుతుంది. ఆ లింగోద్భవం తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకే వేలాదిగా భక్తులు ముక్కంటి ఆలయానికి చేరుకుంటారు. మరోవైపు స్వయంగా ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆలయ అధికారులు కూడా దాదాపు నెల రోజుల పాటు కష్టపడి ఆలయంకు ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా నిర్విఘ్నంగా పూర్తి చేశారు. కృప. శివరాత్రి సందర్భంగా విజయవాడ పాత బస్తీలో అతి పురాతనమైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. భక్తుల సందడి కూడా చూస్తున్నాం. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. శివయ్య నామ స్మరణతో మొత్తం అంతా కూడా ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్నాయి. దీనిపై అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, భక్తుల సందడి ఏ విధంగా ఉంది? శివునికి ప్రత్యేక పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి?
హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నదీ పరివాహక ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు దగ్గరలోని శివాలయాల్లో శివయ్యను దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అతి పురాతనమైనటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చూడొచ్చు విజువల్స్ లో భక్తుల రద్దీ ఏ విధంగా ఉందని. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంతో పాటు యనమల కుదురు రామలింగేశ్వర స్వామి, అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో జగ్గైపేట నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం నదీ పరివాహక ప్రాంతాల్లోని ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు దగ్గరలోని శివాలయాల్లో శివయ్యను దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ వెంట తెచ్చుకున్నట్టు బాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు శివయ్యను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని వివరించేందుకు ప్రస్తుతం మనతో అయ్యగారు మహాశివరాత్రి యొక్క పర్వదిన విశిష్టత ఏంటి, ఇవాళ పూజాది కార్యక్రమం లేదు? ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. 11 మాస శివరాత్రులు కలిసిన 12వది మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రికి స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి మహాన్యాసపూర్వక పంచామృత అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమైంది. భక్తులందరూ కూడా కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని వారు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటల దాకా కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ త్రయోదశి మహాశివరాత్రి రెండూ కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజున ప్రదోషకాలంలో సాయంత్రం 5 గంటలకు నందీశ్వర స్వామివారికి 54 లీటర్లతో ఆవుపాల అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య విషయం శివరాత్రికి ఎంతో విశిష్టమైనది ఏంటయ్యా అంటే లింగోద్భవ కాల అభిషేకం. అంటే స్వామివారు ఉద్భవించినటువంటి ఆ సమయ గడియలలో స్వామివారికి 1008 లీటర్ల చెరుకు రసంతో, అలాగే 108 లీటర్ల ఆవు పాలతో, 50 కేజీల చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమం